బ్రేకింగ్ న్యూస్. తనకు రక్షణ ఉన్నా లేకపోయినా పనిచేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తన పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి పాల్గొనడంపై ఆయన స్పందించారు. ఒక వ్యక్తి ఐపీఎస్ స్థాయి అధికారి ముసుగులో వచ్చి ఫొటోస్ దిగడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడుతున్నానని తెలిపారు. ఇది రాష్ట్ర డీజీపీ, హోంశాఖ ఇంటెలిజెన్స్ వాళ్ళ బాధ్యత అని తెలిపారు. చెప్పాలంటే నా భద్రత నాకు ఆశీర్వేసింది. ఈరోజు పొద్దున్నే నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌ కమ్ ఇట్ పోలీసెస్ ఓవర్లుక్ అంటే ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది నా పేషి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం. ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం, రక్షణ లేకపోయినా పనిచేస్తాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి శివ. చెప్పండి, డిపార్ట్మెంట్ ముసుగులో వచ్చి ఫొటోస్ దిగడం పట్ల డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటారా? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో జరిగిన దానికి సంబంధించి కూడా సూర్యప్రకాష్ అనే వ్యక్తి కూడా యూనిఫామ్ వేసుకుని అక్కడ తిరగటం, అతనితో సెల్ఫీలు తీసుకోవడం, పూర్తి స్థాయిలో హోంశాఖ, ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా విచారణ చేపడుతున్నాము, అతన్ని యూనిఫామ్ లో ఉండటం మూలంగా ఐడెంటిఫికేషన్ చేయకపోవడం కొంత ఇబ్బంది అయింది, ఖచ్చితంగా దీనిపై నివేదిక తెప్పించుకుంటామని చెప్పి కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ అంశానికి సంబంధించి చాలా తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకి భద్రత ఉన్నా లేకపోయినా పనిచేయడానికి తనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా తాను పనిచేసి తీరుతానని చెప్పి కూడా ఆయన ప్రకటన చేశారు. అయితే పోలీస్ అధికారులకు సంబంధించి కూడా భద్రతాపరమైన వైఫల్యం పూర్తి స్థాయిలో కొట్టొచ్చినట్టే కనబడ్డ పరిస్థితి అయితే కనిపించింది. దీనికి సంబంధించి కూడా పోలీస్ అధికారులకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ప్రధానంగా ఈ అంశానికి గల కారణం అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. కానీ తనకి భద్రతాపరమైన అంశాల విషయంలో ఏమాత్రం కూడా అవకాశం లేదు, ఖచ్చితంగా భద్రతని తాను ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, భద్రత ఉన్నా లేకపోయినా తాను మాత్రం ప్రజాసేవ చేస్తాను, ప్రజల కోసమే ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే స్పష్టమైన ప్రకటన అయితే చేశారు. శివ, పోలీస్ అధికారులు ఏమంటున్నారు? అంటే ప్రభుత్వం ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుందా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి హోంమంత్రి అనిత ఈ రోజు ఉదయమే పొద్దున్నే ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ గా కూడా స్పందించారు. డీజీపీతో మాట్లాడి దీనికి సంబంధించి సమగ్రమైన విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఆమె ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మరొక వైపు సంబంధించి మధ్యాహ్నం డీజీపీ యాన్యువల్ ప్రెస్ మీట్ సందర్భంలో కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎస్పీ వద్ద నుంచి నివేదిక తెప్పించుకున్నాము, అయితే అతను ఆర్మీకి సంబంధించిన డ్రెస్ వేసుకుని రావడం, అలాగే అక్కడ ఉండటం, తాము కూడా పెద్దగా ఐడెంటిఫికేషన్ చేయలేకపోయినట్లు కూడా తెలుస్తుంది అక్కడ ఉన్న పోలీసులు. సో దీనిపై ఖచ్చితమైన వివరాలు అయితే సేకరించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఏపీ డీజీపీ అయితే ప్రకటన చేశారు. అయితే మొత్తం మీద చూస్తుంటే మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి కూడా పోలీస్ శాఖ నిర్లక్ష్యం మాత్రం కొంత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.